So next question. Force acting on a body is directly proportional to momentum of the body, rate of change in inertia of the body, rate of change in momentum of the body, inertia of the body. ఈ క్రింది వానిలో ఒక వస్తువుపై పనిచేసే బలానికి అనులోమానుపాతంలో ఉన్నవి. సో బలానికి అనులోమానుపాతంలో ఏముంది అని అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగమా, జడత్వంలోని మార్పు రేటా, ద్రవ్యవేగంలోని మార్పు రేటా, ఒక వస్తువు యొక్క జడత్వానిక. సో మనకు న్యూటన్ గమన నియమాలు తెలిసి ఉంటే కనుక ఈజీగా అర్థమవుతుంది. న్యూటన్ గమన నియమాలు 3 ఉంటాయండి మేజర్గా. న్యూటన్ గమన నియమాలు 3 ఉంటాయి. మొదటిది ఏంటిది? మొదటిది జడత్వం గురించి చెప్తుంది, ఇనర్షియా గురించి చెప్తుంది, రైట్. రెండవది ఏంటి? బలాన్ని నిర్వచించడం. రెండవది ఏం చేస్తుంది? డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్. సో నెక్స్ట్ మూడోది ఏంటి? యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్. చర్య ప్రతిచర్య. చర్యకు ప్రతిచర్యల రిలేషన్ని మనకు చెప్తుంది, రైట్. సో ఇది 3 నియమాలు, న్యూటన్ 3 నియమాలు, గమన నియమాలు. సో ఇందులో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఫోర్స్ బలానికి ద్రవ్యవేగంలోని మార్పు రేట్నే బలంగా డిఫైన్ చేయడం జరిగింది. ద్రవ్యవేగంలోని మార్పు రేట్నే బలం అంటే ఇక్కడ ఫోర్స్ అనేది ద్రవ్యవేగంలోని మార్పు రేటుకి అనులోమానుపాతంలో ఉంటుంది. దీని నుంచే కదా మనకి F ఈజ్ ఈక్వల్ టు ఎంఏ వచ్చింది. ఇక్కడ ఎం అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇలా వచ్చింది. అంటే P ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఎం ఇంటూ వి. సో కాబట్టి dP/dt అంటే d ఆఫ్ mv/dt. ఇక్కడ ఎం అనేది కాన్స్టెంట్ కాబట్టి dV/dt. ఇక్కడ m ఇంటూ ఏ వేగంలోని మార్పు రేటు త్వరణం కాబట్టి m ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏ. సో ఏదేమైనప్పటికీ మనకి ఇక్కడ క్వశ్చన్ అది ఏమడిగిండు? ఈ క్రింది వానిలో ఒక వస్తువుపై పనిచేసే బలానికి అనులోమానుపాతంలో ఉన్నది ఏంటి అని అంటే అది ద్రవ్యవేగంలోని మార్పు రేటు మనకు అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్.